హలో ఫ్రెండ్స్, ఇది ఒక శారీ బ్లౌజ్. ఈ బ్లౌజ్ని నేను ఆల్రెడీ కుట్టేశాను. అయితే దీంట్లో కొన్ని చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ప్రస్తుతానికి ఇలాంటి క్లాత్ ఇవి చాలా డ్రేపరీ క్లాత్స్ అనమాట. శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది ఎలా పడితే అలా సాగ్ అయిపోతుంది క్లాత్. ఇట్లాంటి క్లాత్కి మనం స్టిఫ్గా ఉండి చక్కగా షేప్ ఫ్రంట్లో బస్ట్కి షేప్ నించోవాలంటే మనం ఎలా కుట్టాలి అనేది ఒక చిన్న టిప్ చెప్పుకుందాం. ఇక్కడ మనము ఏంటంటే ప్రతిసారి మనము కాటన్లోనే లైనింగ్స్ తీసుకుంటాం. వెదర్ ఇట్ ఇస్ సింథటిక్స్ ఆర్ కాటన్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్లాత్ ఉండొచ్చు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ప్రతిసారి మనం లైనింగ్స్ కాటన్ని ప్రిఫర్ చేస్తాము. అయితే ఆ కాటన్స్ ఏమవుతాయంటే ఆఫ్టర్ వాష్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం సాగింగ్ అయిపోతుందనమాట. ఇది దీంట్లో కొంచెం స్టిఫ్నెస్ అనేది పోతుంది. అప్పటి నుండి ఇంకా ఇది మనకి కొంచెం షేప్ అవుట్ అవుతుందనమాట. అలా కాకుండా మనము కొంచెం నాకిగా ఆలోచిస్తే ఒక చిన్న వేరియేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆ వేరియేషన్ ఏంటంటే మనము లోపల వేసే లైనింగ్ కొంచెం ఇట్లాంటి స్టిఫ్ క్లాత్ తీసుకోవాలన్నమాట. అదే కాటన్ సిల్క్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. సో అలాంటి క్లాత్ తీసుకొని నేను ఫ్రంట్కి వేసాను అనమాట. ఫ్రంట్కి ఇంకేమో బ్యాక్ కూడా వేసాను. కాకపోతే స్లీవ్స్ వచ్చేసి ఈ స్లీవ్స్కి మాత్రం నేను కాటన్ వేసాను, కాస్త కంఫర్టబుల్గా ఉండడానికి అనేసి దీనికి మాత్రం కాటన్ వేసాను. సో ఇలా వేయటం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్కి చక్కగా షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఇది షేప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు కూడా షేప్ అనేది అవుట్ అవ్వదు అనమాట. సో దానికోసం నేను ఇలాంటి క్లాత్ కాటన్ సిల్క్ క్లాత్ వాడానన్నమాట దీనికి లోపల వేయడానికి. ఇది జనరల్గా మనం ఇలాంటి సింథటిక్స్ మనం రెయినీ ఇంకా వింటర్లోనే వేసుకుంటాం కాబట్టి మనకు ఉక్కపోతగా ఉండదు, ఫీల్ గుడ్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ టిప్ యూస్ఫుల్ అయితే ట్రై చేసి చూడండి. ఇంకేమో ఈరోజు నేను దీనికి ఈ కాంట్రాస్ట్ కలర్ సిల్వర్ కలర్లో ఉన్న క్లాత్ తీసుకున్నాను. దీంతో నేను ఫినిషింగ్ ఇక్కడ పైపింగ్ వేస్తాను అనమాట. నెక్ లైన్కి ఈ నెక్ లైన్ అంతా సిల్వర్ కలర్తో పైపింగ్ వేస్తాను. అది ఎలాగో చూద్దాం మనం ఈ వీడియోలో. ఎందుకని ఆ సిల్వర్ కలర్ తీసుకున్నానంటే ఈ బార్డర్లో ఒక లైన్ మనకి సిల్వర్ కలర్ వస్తుంది అనమాట. సో ఈ కలర్ని మనం మ్యాచప్ చేసుకుంటూ సో ఇది నేను దీనికి అప్లై చేస్తున్నాను. మరి ఎట్లా కుట్టాలో చూసేద్దాం ఒకసారి. అయితే ఈ పైపింగ్ కుట్టుకోవడానికి మనకు కావాల్సిందల్లా ఇలాంటిది ఒక క్లాత్. నెక్ లైన్ ఎంత ఉందో ఆ సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇది 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఒక దోరి కూడా కావాలి మనకి. ఇలాంటి దోరి ఒకటి. నేను ఇది ప్లెయిన్ అయిపోయింది, నా దగ్గర ప్లెయిన్ దోరి అయిపోయింది. సో నేను ఇది తీసుకున్నాను. ఏదైనా వాడచ్చు, ఎందుకంటే ఇది ఇట్లాగో మనం ఇలా లోపల పెట్టేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తాం అనమాట. అది ఎలాగో ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను మీకు. ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది పొడవునా నెక్ ఎంత ఉందో అంత కొలిసి దానికి కావాల్సినంత మనం ఇదే వేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇటు పక్కన కూడా కుట్టేస్తాను, చూద్దాం. ఈ దోరిని ఇట్లా ఒకవైపుకి మనం లోపలికి పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు కుట్టిద్దాం మనము. ఈ పక్క నుండి నేను స్టిచ్ వేస్తాను, ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం డోరీని కుట్టేసుకున్నాము. చూడండి, దీని లోపల డోరీ వచ్చిందనమాట. దీన్ని నెక్లైన్కి ఏ విధంగా పెట్టేసి మళ్ళీ కుట్టుకోవాలో చూసిద్దాం ఒకసారి. అయితే ఇది మనం కుట్టుకున్న డోరీ అండి. ఓకే, ఇది రైట్ సైడ్ ఉంది, రాంగ్ సైడ్ ఏమో ఇటువైపు ఉందన్నమాట. ఈ రాంగ్ సైడ్ని దీనిపైన మనం ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారా, దీన్ని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. మనం ఎంత స్టిచ్ వేసుకోవాలో అంత, ఒక 1/2 ఇంచ్ అనమాట. ఈ క్లాత్ 1/2 ఇంచ్కి దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండిటికి కలిపేసి నేను ఒక స్టిచ్ వేసేస్తాను దీనిపైన, దీనికి అతికించేస్తాను. ఓకే, చూడండి ఈ విధంగా మనము దీనికి ఇట్లా మనం అతికించేసుకోవాలన్నమాట. అతికించేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం వెనకాల కరెక్ట్గానే కుట్టామా లేదా. ఒక్కొక్కసారి మనకు అది పక్కనకు జరుగుతుందన్నమాట. ఇట్లా ఒకసారి వెనక్కి తీసుకొని ఇంతే 1/2 ఇంచ్ ఇంతే కరెక్ట్గా కుట్టుకున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట.
కొన్నిసార్లు కొన్ని దగ్గర ఇదిగోండి ఇక్కడ పోయింది చూసారా? ఇక్కడ పోయింది వైట్ కలర్‌ది. సో, ఇది విప్పి మళ్ళీ ఒకసారి ఏసుకోవాలి. వేసుకొని అంతటా ఈవెన్‌గా వచ్చింది లేనిది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకో టాప్ స్టిచ్ వేసి కుడితే అప్పుడు కరెక్ట్‌గా కూర్చుంటుంది. ఇలా మనం దీన్ని అటాచ్ చేసాం కదా! అటాచ్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్‌లో కూడా మనం దీన్ని కుట్టేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఇటువైపుకి ఓకే. ఇటు రివర్స్‌కి తింపేసి ఇక్కడ మళ్ళీ సైడ్‌కి ఒక చిన్న కుట్టు వేసి ఒక కుట్టు పక్క నుండి వేస్తే ఇలా సైడ్‌కి అప్పుడు ఇది పైపింగ్ కరెక్ట్‌గా కూర్చుంటుందన్నమాట. దీనికి ఇది వేసేసాను కదా! ఇట్లా వచ్చింది ఇది. దీన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి ఇట్లా నీట్‌గా ఫోల్డ్ చేసి ఇటు పెట్టేసి రైట్ సైడ్ నుండి మనం ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా రైట్ సైడ్ నుండి మొత్తం నెక్ మొత్తం మనం కుట్టేస్తాం అన్నమాట. లోపల వైపు ఇది వస్తుంది, బయటికి పైపింగ్ కుట్టిన తర్వాత ఇట్లా వస్తుంది అన్నమాట. ఒక స్టిచ్ వేస్తాను ఇప్పుడు, చూసేద్దాం. ఈ విధంగా కుట్టేసిన తర్వాత కనిపిస్తుందండి మనకు పైపింగ్. వెనకాల ఇది బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఇట్లా వస్తుంది, రైట్ సైడ్ మొత్తం ఇట్లా వేసి కుట్టేసాను నేను. ఈ బ్లౌజ్లో నేను వాడిన డిఫరెంట్ లైనింగ్ క్లాత్స్ వల్ల మనం కొన్ని టిప్స్ నేర్చుకున్నాం. అదేంటంటే ఓన్లీ కాటనే కాకుండా మనం వేరే కాటన్ సిల్క్ వేరే లాంటి క్లాత్స్ వాడడం వల్ల, అంటే అన్నిటికి కాదు, కొన్ని డ్రేపరీ క్లాత్స్ ఉంటాయి, కొన్ని స్టిఫ్ క్లాత్స్ ఉంటాయి. ఆ క్లాత్ క్వాలిటీని బట్టి మనం వేసే లైనింగ్ వల్ల బ్లౌజ్‌కి కంఫర్ట్‌నెస్ వస్తుంది. దాంతో పాటు షేప్ కూడా చక్కగా ఉంటుందనమాట. కొన్ని ఏంటంటే మనకి డిస్కంఫర్ట్‌గా ఉంటాయి. అది చూసుకొని మనం లైనింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే యూస్‌ఫుల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో నేను ఎలా పైపింగ్ వేయాలో నెక్ పైపింగ్ చూపించాననమాట. దాన్ని ఈజీగా నేర్చుకోవడానికి వీలుగా కుట్టి చూపించాను. ఇది ప్రత్యేకంగా నేను కొత్త వాళ్ళకే చెప్తున్నానండి. పాత వాళ్ళకైతే ఆల్రెడీ ఎలా వేయాలో అన్నీ తెలుస్తుంది కాబట్టి మీరు చూడకండి. అయితే కొత్త వాళ్ళకి యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆహ్, ఎలా ఈజీగా పైపింగ్ వేసుకోవాలో, నీట్‌గా వేసుకోవాలో కూడా మీరు దీంట్లో నేర్చుకోవచ్చు. తర్వాత నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్మ్. ఇలానే నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.